నిన్న 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్ పృథ్వీకి చాలా విషయాలు చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మమ్మీ చెప్పిన సీక్రెట్స్ అన్నీ కూడా ఆహ్, పృథ్వీకి చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా యష్మి గురించి. అంతేకాకుండా పృథ్వీకి విష్ణు విషయంలో కూడా మరొక షాకింగ్ విషయం చెప్పాడు. ఏం జరిగింది అంటే నిఖిల్ వాళ్ళ మదర్ ఎళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? అంటూ అటు పృథ్వీ, ప్రేరణ, యష్మి ముగ్గురు మాట్లాడుకుంటుంటే నిఖిల్ ఏమో యష్మి ప్రేరణ ముందు నార్మల్ గేమ్ గురించి అందరితో కలవాలి. తప్పైతే తప్పని చెప్పాలి. ఒప్పైతే ఒప్పని చెప్పాలి. ఎమోషన్ అవ్వద్దు అని చెప్పారని చెప్పి, ఆ తర్వాత పృథ్వీ తన పక్కకొచ్చినప్పుడు ఏమంటాడంటే విష్ణు గురించి ఏం చెప్పారు అని అంటాడనమాట. అంటే పృథ్వీకి ఏంటంటే విష్ణుది తనది ఎలా వెళ్ళింది బయటికి అని తెలియడం కోసం. అయితే అప్పుడు నిఖిల్ అంటాడు, రే విష్ణు గురించి మా మమ్మీ చాలా బాగా చెప్పారురా. అసలు విష్ణుని తన సొంత కూతురులాగా యాక్సెప్ట్ చేసేసారు. చాలా బావుంది. చాలా క్యూట్‌గా ఉంది. మంచి అమ్మాయి. మనం షో అయిపోయిన తర్వాత విష్ణుని మైసూర్‌కి తీసుకువెళ్దాం అని చెప్పేసి అన్నారు. నేను షాక్ అయ్యాను. అంత క్లోజ్ అయిపోయింది మా మమ్మీకి విష్ణు అనంటే అప్పుడు పృథ్వీ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత యష్మి గురించి ఏం చెప్పారు అంటే, "రేయ్! యష్మికి దూరంగా ఉండమని చెప్పారు. మనం ముందే అనుకున్నాం కదా!" అని అంటాడనమాట. అంటే నిఖిల్, పృథ్వీ ఇద్దరు అనుకుంటారు ముందే. యష్మి గురించి, నా గురించి, లవ్ గురించి ఖచ్చితంగా మ్యాటర్ వస్తుంది అని అనుకుంటారనమాట. అయితే అప్పుడు డా యష్మితో దూరంగా ఉండు అన్నారు అంటే, పృథ్వీ అంటాడు, "ఏం నిజంగా డైరెక్ట్ అలాగే అనేసారా?" అంటే, అవును అలాగే అన్నారు. కానీ నువ్వు యష్మితో చెప్పొద్దు ప్లీజ్, ప్లీజ్" అని అంటే, "నేను చెప్పనురా" అంటాడనమాట. సో, మొత్తానికైతే మాత్రం ఇలా జరిగింది.